హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టు ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, డీప్ అనాలిసిస్ చేసుకుందాం. చేసుకునే ముందు టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవుతున్నారు కదా. సో డైలీ ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆల్గో లెవెల్స్ ఇస్తున్నాను, నిఫ్టీ ఆల్గో లెవెల్స్ అని, బ్యాంక్ నిఫ్టీ ఆల్గో లెవెల్స్ అని. సో ఇక్కడ మీరు ఇది మిస్ అవ్వకండి, ఎందుకంటే ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఆల్గో లెవెల్స్ అనేది ట్రెండ్ కంటిన్యూషన్ అండ్ ట్రెండ్ రివర్సల్ జరుగుతుంది ఇంట్రాడేలో. ఓకే, సో ఇది మనకి ట్రేడింగ్ వ్యూ పైన ఏదైతే మనకి చార్ట్స్ ఉన్నాయో దీనిపైన ప్లాట్ అవుతాయి. సో 9:15 నుంచి 3:30 వరకు ఇంట్రాడేలో వర్క్ అవుతుంది. సో ఇది నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ కూడా షేర్ చేస్తాను ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 25,050 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయింది. సో ఇక్కడ ఏదైతే అప్ సైడ్ లో ఆల్గో ఆర్జెడ్ అని ఉంది కదా, ఇది మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, అండ్ ఇక్కడ ఆల్గో ఎస్జెడ్ ఉంది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి 2 థింగ్స్ జరుగుతాయి, అంటే ఇంట్రాడేలో 2 థింగ్స్ జరుగుతాయి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇదర్ మార్కెట్ ట్రెండీ అవుతుంది, లేకుంటే మార్కెట్ రివర్సల్ అవుతుంది. అంటే ట్రెండ్ కంటిన్యూషన్ ఆర్ ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈ పాయింట్స్ దగ్గర నుంచి అవుతుంది, అంటే ఏదైతే రెసిస్టెన్స్ ఆర్జెడ్ లెవెల్ అండ్ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ పాయింట్స్ దగ్గర నుంచి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రీవియస్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ ని బట్టి మనకి మార్కెట్ ఎక్కడ ఏం బిహేవ్ చేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ ట్రెండ్ బుల్లిష్ లో ఉంది అనుకోండి, మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ ని బ్రేక్ చేస్తే అది ట్రెండ్ కంటిన్యూషన్ అవుతున్నట్టు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బుల్లిష్ లో ఉంది ప్రీవియస్ ట్రెండ్ అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ లో రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ట్రెండ్ రివర్సల్ లేక మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ అనేవి ఓన్లీ జస్ట్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నాను. సో దీని బెనిఫిట్ తీసుకోండి, టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. అండ్ ఇది యాక్సెస్ అడుగుతారు, సో యాక్సెస్ అయితే ఎవరికి లేదు. లాస్ట్ టైం యాక్సెస్ ఇచ్చాను 100 మెంబర్స్కి, సో అది కూడా రిఫరల్ లింక్ ఉన్న వాళ్ళకి ఇచ్చాను. దాంట్లో కూడా సో ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ యాక్టివ్లో ఉంది. యాజ్ ఆఫ్ నో ఫ్రెష్గా అయితే ఎవరికి యాక్సెస్ ఇవ్వట్లేదు. ఇది కంప్లీట్లీ ఇప్పుడు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సో దీని బేసిస్ పైన కూడా మీరు కావాల్సి వస్తే ట్రేడ్ ప్లాన్స్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కింద ఇక్కడ చూపిస్తాను. మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఒకవేళ మీకు ఇక్కడ నుంచి ప్రైస్ కనుక రిజెక్ట్ చేస్తుంది అని అనిపించింది, రిజెక్ట్ చేసింది అని అనిపిస్తే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో దీనిపైన ఎస్ఎల్ పెట్టి మీరు ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయవచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి ఆ సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి. ఓన్లీ ట్రెండ్ రివర్సల్స్ చేయవచ్చా అంటే కాకుండా ట్రెండ్ కంటిన్యూషన్ కూడా చేయవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా, మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందో, బ్రేక్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఏదైతే హై ఉండో రీసెంట్ టైమ్స్ లో ఏదైతే బ్రేక్ అయిన హై ఉండో ఆ హై బ్రేక్ చేస్తే ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇది ట్రెండ్ కంటిన్యూషన్ అనొచ్చు. ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అది ట్రెండ్ కంటిన్యూషన్, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అలాంటప్పుడు ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయి ఈ లెవెల్స్ కింద ఎస్ఎల్ పెట్టొచ్చు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ పెట్టొచ్చు. అండ్ దీనికన్నా పైన ఏదైతే స్వింగ్ హైస్ ఉంటాయో అది మన టార్గెట్ పాయింట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో దీని బెనిఫిట్ మీరు తీసుకోవచ్చు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఏదైతే మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు ఫ్రీ టెలిగ్రామ్ ఉంది కదా అఫీషియల్ అని చెప్పి, సో డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ చార్ట్స్ కోసం సో ఇక్కడ నేను ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ చార్ట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ మనం చూసినట్టయితే 25,000 లెవెల్ దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అండ్ 25,100 రెసిస్టెన్స్ అండ్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఇవాళ ఆల్మోస్ట్ దాన్ని హై చేసింది కానీ బ్రేక్ అవ్వలేదు. సో ఓవరాల్ నిన్న మనం మాట్లాడుకున్నాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ ఉంది, అండ్ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా మార్కెట్ అనేది 2 డేస్ ఒక క్లోజింగ్ బ్రేక్ చేసింది. పాజిటివ్ లో చూడొచ్చు అని చెప్పి, సో బీ పాజిటివ్ ఉండండి అని కూడా చెప్పాను. ఇవాళ మార్నింగ్ మనం చూసినట్టయితే పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో ఏదైతే యుఎస్ఏ ఉందో, సో యూరోపియన్ కంట్రీ పైన ఏదైతే టారిఫ్ ఉందో, సో
సో ఆ టారిఫ్ డేట్ ని ఎక్స్టెండ్ చేసింది. సో ఇంతకు ముందు మనకి 1st జూలై ఉండే, ఇప్పుడు 9th జూలైకి టారిఫ్ అనేది ఎక్స్టెండ్ చేసింది డెసిషన్ అనేది. సో అదొక పాజిటివ్ న్యూస్ వల్ల మార్నింగ్ 4 o'clock టైంలో మనకి క్రిప్టోలో మనకి మొమెంటం చూసాం. క్రిప్టోలో మొమెంటం వచ్చింది ఫస్ట్, దాని తర్వాత మనం గ్లోబల్ క్లూస్ చూసినట్టయితే ఇక్కడ మనకి పాజిటివ్ కనిపించింది అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ అయితే పాజిటివ్ ఉన్నాయి. సో ఇంకా పాజిటివ్ ఉండొచ్చు మార్కెట్లో, ఇంకా ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఈ పాయింట్ని చూడండి. సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో అండ్ ఈ పాయింట్లో మేజర్గా మార్కెట్ అనేది రియాక్షన్ వచ్చింది. సో అదే పాయింట్ దగ్గరలో మార్కెట్ ఉంది ఇప్పుడు. సో మార్కెట్ ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. 25,200 వైపు అండ్ 25,500 వరకు మార్కెట్ అప్ సైడ్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో 25,000 సపోర్ట్ లెవెల్ అండ్ 24,900 సపోర్ట్ లెవెల్ అండ్ 24,850 సపోర్ట్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ కూడా సపోర్ట్ లెవెల్స్, ఏదైతే బ్లూ లెవెల్స్ డ్రా చేసిన సపోర్ట్ లెవెల్స్. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 25,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ నిఫ్టీ ఈ లెవెల్స్ ఏదైతే ఇవాళ హై ఉందో అది బ్రేక్ చేసింది. అండ్ ప్రీవియస్ ఏదైతే ఈ క్యాండిల్ ఉంది కదా, సో లాంగ్ బిగ్ క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ 25,200 అండ్ 25,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చిన్న టైం ఫ్రేమ్ లో కూడా ట్రేడ్ ప్లాన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం చూడొచ్చు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు మార్కెట్ ఇక్కడ. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో, సో ఇక్కడ మీరు చూస్తే కొద్దిగా చార్ట్ని కొద్దిగా జూమ్ చేస్తున్నాను, క్యాండిల్స్ కొద్దిగా చిన్నగా కనిపిస్తాయి. బట్ ఇక్కడ మీరు చూస్తే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ అనేది కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అగైన్ ఈ పాయింట్లో 25,100 అండ్ 25,000 లెవెల్. అండ్ డౌన్ సైడ్ లో ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లేక అండ్ డౌన్ సైడ్ లో 24,900 24,850 సపోర్ట్ లెవెల్స్. ఇక్కడ ప్రైస్ కొద్దిగా కన్సాలిడేషన్ జరిగింది ఇవాళ మార్కెట్ లో, దీని హైస్ పైన ఉంది. సో ఇది మంచి సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అండ్ హైస్ ఏదైతే ఉన్నాయో ఇది రెసిస్టెన్స్ లెక్క అండ్ మధ్యలో మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ జరుగుతుంది మార్కెట్ అనేది. సో సైడ్ వేస్ టు బుల్లిష్. వన్స్ మార్కెట్ అనేది ఏదైతే ఈ హైస్ ఉన్నాయో ఈ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్ సైడ్ లో బ్రేక్అవుట్ అవుతుంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫర్దర్ గా. సో 25,200 వరకు అండ్ దానికన్నా పైకి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ 24,850 బిలో వస్తే అప్పుడు బేరిష్ ప్లాన్ చేయండి. అప్పుడు మార్కెట్ ఒక టార్గెట్ వచ్చేసి 24,700 అండ్ 24,600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బోత్ సైడ్స్ మనం ఎందుకు ప్రిపేర్ గా ఉండాలి ట్రేడ్ ప్లాన్ అంటే, మార్కెట్ మనకి తెలుసు మార్కెట్ అనేది హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ లో ఉందనుకోండి. సో ఫస్ట్ మన ప్రిఫరెన్స్ వచ్చేసి మార్కెట్ ఏ సైడ్ అయితే ట్రెండ్ ఉందో ఆ సైడ్ మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. అండ్ మార్కెట్ ఇంట్రాడేలో రివర్సల్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఈ లెవెల్స్ కిందకి వచ్చినప్పుడు పీ సైడ్ లో ప్లాన్ చేయాలి. ఓకే, సో కొంతమంది కమెంట్స్ చూశాను, సో డైరెక్ట్ గా ట్రేడ్ ప్లాన్ లేకుండా వాళ్ళకి ఓన్లీ జస్ట్ ఓవరాల్ గా మార్కెట్ ఇప్పుడు బుల్లిష్ ఉంది, మార్కెట్ ఇక బేరిష్ ఉంది అని చెప్తే అది కరెక్ట్ కాదు. సో మనం వ్యూని తగ్గట్టు ట్రేడింగ్ ప్లాన్ కూడా చేసుకోవడం కరెక్ట్. సో నేను ఏదైతే చేస్తున్నానో ఇది నా అనాలిసిస్, మీరు కావాల్సి వస్తే మీరు మీ అనాలిసిస్ చేసి ఎటువంటి ట్రేడ్ అన్నా కూడా ప్లాన్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 24,850 అండ్ 24,900 ఎందుకు మనం దీని కిందకి వస్తే బేరిష్ ప్లాన్ చేయవచ్చు అంటే, మార్కెట్ ఇక్కడ 2 days ఆల్మోస్ట్ ఏదైతే కన్సాలిడేషన్ జరిగిన జోన్ ఉందో ఇది బ్రేక్ చేస్తుంది. అండ్ ఈ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ అనేది డౌన్ సైడ్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ కిందనే బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్ కి మార్కెట్ అనేది ఏదైతే మనకి స్ట్రక్చర్ ఉందో బుల్లిష్ స్ట్రక్చర్ ఉంది యాజ్ ఆఫ్ నో. సో ఒక రీసెంట్ ఏదైతే స్వింగ్ హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ అనేది బుల్లిష్ లో ఉంది. సో బుల్లిష్ సైడ్ కొద్దిగా వ్యూ అనేది పెంచుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మనకి నిఫ్టీ అయితే క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి సో డైలీ టైం ఫ్రేమ్ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే టాప్ సైడ్ అప్ సైడ్ లో మీకు కొద్దిగా ఇక్కడ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో కాకపోతే యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ వచ్చేసి బుల్లిష్ స్ట్రక్చర్ ఉంది. క్లియర్లీ నిన్న కూడా అనాలిసిస్ లో వీక్లీ డైలీ అనాలిసిస్ లో కూడా మనం మాట్లాడాం. సో ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో అది బుల్లిష్ క్యాండిల్ ఉంది. మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. టువర్డ్స్ మార్కెట్ ఈ హైస్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవాళ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ హైస్ దగ్గరకు వచ్చింది. కాకపోతే ఒక ఇండెసిషన్ క్యాండిల్ క్లోజ్ చేసింది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ పైన ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందో స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉన్నట్టు అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం 5 minutes టైం ఫ్రేమ్ లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీలో కూడా. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి
ఆల్గో లెవెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేకెడ్ హైస్ తోని మీరు చూస్తే కొంతమంది రిటైలర్స్ మనం ఏం చేస్తాం, సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ మార్కెట్లో బుల్లిష్ ఉంది. దాని తర్వాత మార్కెట్లో 3 క్యాండిల్స్ పైకి వెళ్ళేసరికి ఇక్కడ 9:15 క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ అయిపోయింది అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి మనం అనుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి సి సైడ్ లో కూడా ట్రేడ్ ప్లాన్ చేస్తాం. కాకపోతే ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ చెప్పాను కదా, ఆ లెవెల్స్ బెనిఫిట్ ఏందో ఇక్కడ మీరు చూడండి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఆల్గో హార్జెట్ లెవెల్ ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ ఉంది మార్కెట్లో అని చెప్పి మనం ఇక్కడ నేను పోస్ట్ కూడా చేశాను, మీకు కావాల్సి వస్తే చూడండి టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆల్గో లెవెల్, ఆల్గో హార్జెట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఐడెంటిఫై చేసి చూపించింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ప్రీమియం ఛానల్లో క్లియర్లీ కూడా చెప్పాను ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది, ఈ పాయింట్ ఆఫ్ టైంలో రిజెక్షన్ కూడా చేసింది అని చెప్పి. అండ్ ఇక్కడ కొంచెం మార్కెట్ ఒక స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఆఫ్ టైం నుంచి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి మార్కెట్ లోస్ కూడా బ్రేక్ చేసింది. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే మార్కెట్లో ఎవరైతే సి సైడ్ లో ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ ఎస్ఎల్స్ అన్ని హిట్ అయినాయి. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రీవియస్ డే హైస్ ఉన్నాయి, అది మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసాయి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో హోల్డ్ చేసింది లెవెల్స్. సో ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. సో మీరు పాయింట్ అర్థం చేసుకోండి, ఆల్గో లెవెల్స్ కూడా ఇంపార్టెంటే అండ్ నేకెడ్గా మనం ఏదైతే ప్రైస్ యాక్షన్ చూస్తామో అది కూడా ఇంపార్టెంటే. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది హోల్డ్ చేస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో 55,500 లెవెల్ అండ్ 55,600 లెవెల్లో హోల్డ్ చేస్తుంది. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కింద ఏదైతే ఇవాళ డేలో ఉందో ఆ లెవెల్స్ కింద మార్కెట్ కనుక వస్తే అప్పుడు మనం ఈ సైడ్ లో ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ లో రిజెక్షన్ చేసింది 55,900 అండ్ దాని తర్వాత ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది, అది ఫెయిల్ అయింది. బికాజ్ ఇక్కడ కూడా మనకి మార్కెట్ ఒక సపోర్ట్ ఉంది అండ్ ఆ సపోర్ట్ ని ఫెయిల్ అయినందుకు ఈ లెవెల్స్ కిందకి వస్తే మనం పీ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అప్పుడు 55,100 అండ్ 55,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది. సో మార్కెట్ అట్లీస్ట్ ఏదైతే 55,700 ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ వస్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, సి సైడ్ లో వెళ్ళొచ్చు. ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇవాళ మార్నింగ్ మార్కెట్ అవర్స్ లో కూడా నేను ఒక చిన్న అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేశాను. సో మార్కెట్ ఈ పాయింట్ లో సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేస్తే ఈ లెవెల్స్ ని టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేసింది, బట్ టార్గెట్ అనేది పెండింగ్ లో ఉంది. ఒకవేళ మార్కెట్ ఏదైతే స్వింగ్ హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేస్తే మార్కెట్ ఫస్ట్ ఈ టార్గెట్ అచీవ్ చేస్తుంది. సో ఇది బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్ 56,000 పైనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే 55,400 కింద మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో క్లియర్ అండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ మనం సెన్సెక్స్ వద్దాం. ఓకే, సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు. సో సెన్సెక్స్ చార్ట్ వద్దాం. సో సెన్సెక్స్ వచ్చేసరికి ఇది 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను నేను సెన్సెక్స్ లో. సో సెన్సెక్స్ ఫస్ట్ 5 minutes లో ట్రేడ్ ప్లాన్ చేసుకొని తర్వాత నేను డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో ఫస్ట్ మనం 5 minutes టైం ఫ్రేమ్ చూసినట్టయితే ఇక్కడ మనకి సేమ్ నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి అండ్ ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో డే హైస్, సో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అండ్ ఈ లెవెల్స్ లో 82,500 లెవెల్ ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఇవాళ హైస్. సో ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రిజెక్షన్ వచ్చింది అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి 82,000 కింద మనకి 81,795 ఉంది. ఇది మనకి ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ డే హైస్ అండ్ ఇవాళ డే లోస్ ఇక్కడ మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ పైన సేపు మార్కెట్ ని పాజిటివ్ గా చూడొచ్చు. మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి అప్ సైడ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో 82,500 లెవెల్ మార్కెట్ కనుక బ్రేక్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ కి వ్యూ మార్కెట్ వచ్చేసి 81,795 ఏదైతే సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి వెయిట్ చేయండి, మార్కెట్ ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అండ్ డౌన్ సైడ్ వచ్చినట్టు వచ్చి మార్కెట్ అప్ సైడ్ లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి 81,600 బ్రేక్ చేస్తే అప్పుడు మీరు డౌన్ సైడ్ పీ సైడ్ లో ట్రై చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ కి 81,200 లెవెల్ అండ్ 81,000 సపోర్ట్ లెవెల్ టార్గెట్ పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది కాబట్టి సెన్సెక్స్ కి కూడా సో డిప్ ఆన్ బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే మీరు ఏదైతే లెవెల్స్ చెప్పానో ఏదైతే మనకి ట్రేడ్ ప్లాన్ చెప్పానో దాని బేసిస్ పైన ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసాం అనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఫస్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో అది దానిపైన మార్కెట్ ఉంది యాజ్ ఆఫ్ నో. సో ఇంతకు ముందు మార్కెట్ ఏదైతే స్వింగ్ హైస్ ఉన్నాయో అది మనకి రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైం
ఇక్కడ ఏదైతే మార్కెట్లో రెసిస్టెన్స్ ఉందో సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ అన్ని రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఇంతకు ముందు కూడా ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసిన లెవెల్స్. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే స్ట్రాంగ్లీ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. మార్కెట్ 83,000 లెవెల్ వరకు నా వ్యూ కూడా మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ అండ్ ఇంకా అప్ సైడ్ 83,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్ లో బెరిష్ ఎందుకు ఈ లెవెల్స్ కింద ప్లాన్ చేయొచ్చు అంటే ఇవాళ ఏదైతే మార్కెట్ బులిష్ క్లోజింగ్ ఉందో దాని కింద క్లోజ్ చేస్తే ఈ క్యాండిల్ యొక్క లెవెల్స్ ఉంటాయో ఇవన్నీ వీక్ అవుతాయి కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ కింద మనం ప్లాన్ చేయొచ్చు బెరిష్ కి. అండ్ డౌన్ సైడ్ 81,000 లెవెల్ వరకు టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంది. అంతే ఒక పుల్ బ్యాక్ ఆర్ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ అండ్ ఈ లెవెల్స్ లో రెసిస్టెన్స్ ఉంది దీని మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీని కిందికి వెళ్తేనే స్ట్రాంగ్లీ మార్కెట్ బెరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది బుల్లిష్ లో ఉంది. అండ్ ఫస్ట్ మన ప్రిఫరెన్స్ వచ్చేసి బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది అనుకోండి అక్కడ మనం సి సైడ్ లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది అనుకోండి మార్కెట్ వచ్చేసి ఆ లెవెల్స్ లో మార్కెట్ రిజెక్ట్ చేస్తుంటే అప్పుడు మనం పి సైడ్ లో ఆలోచించండి. అండ్ ఇంట్రాడే లో ఆల్గో లెవెల్స్ ఏదైతుంటాయో అది మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ అదే విధంగా నా వ్యూ కూడా నేను చెప్తూ ఉంటాను. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ వ్యూ పాజిటివ్ ఉంది. ఇంకా ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ అనేది ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇవాళ యుఎస్ మార్కెట్స్ హాలిడే ఉన్నాయి. సో మనకి యుఎస్ మార్కెట్స్ మనం ట్రాక్ చేయలేము ఇవాళ. సో ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం నిఫ్టీది. అండ్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి 25,000 లెవెల్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేయొచ్చు. సో 1,47,000 ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అండ్ 1,47,000 ఓఏ ఉంది. 25,000 లెవెల్ దగ్గర ఇది మనకి రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ 1,23,000 ఇక్కడ మనకి పుట్ సైడ్ ఉంది. సో ఇక్కడ మనకి పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనకి 25,000 లెవెల్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ కి మనం సపోర్ట్ చూసాం అనుకోండి 24,800 లెవెల్. అండ్ ఇంకా మనం కిందికి చూస్తే 24,600 లెవెల్ ఇది మనకి సపోర్ట్ లెక్క కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ లో రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 25,200 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ దానికన్నా పైకి చూస్తే 25,500 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క కనిపిస్తుంది. 88,000 ఓవర్ యాడ్ అయింది. సో యాజ్ ఆఫ్ నో స్లైట్లీ మనకి కాల్ సైడ్ అనేది డేటా అనేది స్లైట్లీ ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే స్లైట్లీ ఎక్కువగా ఉంది మార్కెట్ వచ్చేసి. బట్ ఓవరాల్ గా మార్కెట్ లో ఇది డేటా చేంజ్ అయింది అనుకోండి 25,000 లెవెల్ పైన ప్రైస్ కనుక హోల్డ్ చేస్తుందంటే డేటా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్ లో 25,200 అండ్ 25,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ మార్కెట్ అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పాజిటివ్ ఉన్నాయి. అండ్ అదే విధంగా మనం ఇక్కడ క్రిప్టోస్ కూడా అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టోస్ కూడా పెడతాను. సో బిట్ కాయిన్ చూసుకుందాం ఫస్ట్. సో బిట్ కాయిన్ లో మీరు చూసారనుకోండి క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేద్దాం. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ కోసం ఆల్గో ప్రీమియం లెవెల్స్ ఉంటాయి, అది ఫ్రీ టెలిగ్రామ్ లో ఇస్తాను. అండ్ క్రిప్టో స్కాల్పర్ టీటీటీ అంటే ట్రెండ్ ట్రేడర్ తెలుగు అండ్ ఆల్గో ప్రీమియమ్స్ లెవెల్స్ అంటే టీటీటీ అంటే ట్రెండ్ ట్రేడర్ తెలుగు. సో రెండు కూడా ఎక్స్క్లూజివ్. అండ్ ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ టీటీటీ కూడా ఫ్రీ యాక్సెస్ ఉంది. సో మీరు ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఉందో దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో ఉంది. సో అక్కడ నుంచి రెఫరల్ ఏదైతే లింక్ ఉందో దాని నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ ఫండ్ డిపాజిట్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్నింగ్ ఇవాళ ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో సో మార్నింగ్ మనకి ఏదైతే న్యూస్ వచ్చిందో అప్పుడు మార్కెట్లో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ బై సిగ్నల్ వచ్చింది బిట్ కాయిన్ లో. అండ్ అక్కడ నుంచి బిట్ కాయిన్ చూసినట్టయితే అప్ సైడ్ లోనే ఉంది. అండ్ ఇథేరియం లో కూడా అంతే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇథేరియం లో కూడా బై సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత అరౌండ్ అదే టైంలో ఇక్కడ మన ఆల్మోస్ట్ 240 అండ్ 250 టైంలో అండ్ ఇక్కడ నుంచి 4 o'clock టైంలో కూడా మార్కెట్లో ఇక్కడ మూమెంటం వచ్చింది అండ్ అప్ సైడ్ లో ఉంది. అండ్ 2600 వరకు ఆల్మోస్ట్ టెస్ట్ చేసింది. ఇంకా బుల్లిష్ లోనే కనిపిస్తుంది చిన్న టైం ఫ్రేమ్ లో. అండ్ మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసామనుకోండి అండ్ ఇథేరియం వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇదే రేంజ్ లో చాలా రోజుల నుంచి మార్కెట్ అనేది స్టక్ అయి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 2700 to 2400 ఈ మధ్యలోనే ఉంది. ఓన్లీ చిన్న టైం ఫ్రేమ్ ఏదైతే 5 minutes టైం ఫ్రేమ్ ఉందో దాంట్లోనే స్కాల్ప్ ఎంట్రీస్ అనేది మనకి ఇథేరియంలో దొరుకుతున్నాయి. అండ్ బిట్ కాయిన్ వచ్చేసి బిట్ కాయిన్ క్లియర్లీ చెప్పాను నిన్న ఈ లెవెల్లో ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు నేను చెప్పాను మార్కెట్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉంది. స్టిల్ ఇంకా స్ట్రక్చర్ వచ్చేసి బిట్ కాయిన్ ది హయ్యర్ హైస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఏదైతే ఆల్ టైమ్ హైస్ చేసిందో $1,12,000 వన్స్ ఒకసారి
ఒకసారి మళ్ళీ ఇది క్రాస్ అయింది అనుకోండి, సో మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ $1,15,000 and $1,20,000 వరకు కూడా బిట్ కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బిట్ కాయిన్ లో ఓవరాల్ గా బేరిష్ వ్యూ చూడాలంటే బిట్ కాయిన్ వచ్చేసి అగైన్ $1,05,000 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ వ్యూ కి చూడొచ్చు. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ డిప్ ఆన్ బై కనిపిస్తుంది. అండ్ మీరు చిన్న టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, 5 minutes టైం ఫ్రేమ్ స్కాల్పర్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మల్టిపుల్ ఎంట్రీస్ మీకు దొరుకుతాయి. సో అది కూడా క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తే క్లియర్ స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తుంది, క్లియర్ ఎంట్రీస్ దొరుకుతాయి. ఇక్కడ చూడండి మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో సెల్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్లో మార్కెట్ ట్రెండ్ ఉండే, సో క్లియర్ ట్రేడ్. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇక్కడ నుంచి బై వచ్చింది, దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది అప్ సైడ్ క్లియర్ ట్రెండ్. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడైతే బ్రేక్అవుట్స్ వస్తాయో, ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయో క్రిప్టో స్కాల్పర్తోని బిట్ కాయిన్లో అట్లీస్ట్ 1000 points అయితే మినిమం వస్తుంది. అండ్ ఇథేరియంలో 20 to 30 points అయితే మినిమం క్యాప్చర్ చేయవచ్చు క్రిప్టో స్కాల్పర్ యూస్ చేసి. మీరు కూడా ట్రేడ్ చేయాలనుకుంటే సో ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఉందో సో దాంట్లో ఫస్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. సో నచ్చితే దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయొచ్చు. మేమైతే సజెస్ట్ చేస్తుంది ఫ్యూచర్స్ చేయొచ్చు. ఫ్యూచర్స్ అయితే బెస్ట్గా ఉంటుంది. ఆప్షన్స్లో ఎవ్రీడే ఎక్స్పైరీస్ ఉన్నాయి, కాకపోతే అక్కడ ప్రీమియం డికే ఉంటుంది కాబట్టి సో ఫ్యూచర్స్ అయితే ఏదైతే స్కాల్పర్ స్ట్రాటజీ ఉందో దాన్ని యూస్ చేసుకుని ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్గోల్ లెవెల్స్ యూస్ చేసుకుని కూడా మీరు అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. అది మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అదేవిధంగా డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.